ఇంకా ఔషధం ఇష్టారాజ్యంగా అమ్మకం అంట. ఇంకా జిల్లా కేంద్రంలోని కొన్ని ఔషధ దుకాణాలకు సంబంధించిన ఏజెన్సీలు ఆర్ఎంపీ పిఎంపీలకు వరంగా మారుతున్నాయి. బిల్లులు లేకుండా వారు అడిగిన మందులు విక్రయిస్తున్నారు. దీంతో ఆర్ఎంపీలే వారి దగ్గరకు వచ్చే అమాయక బాధితులకు వైద్యులు అవుతున్నారు, ఫార్మాసిస్టులు అవుతున్నారు. అక్కడే పరీక్షలు నిర్వహించి మందులు విక్రయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆర్ఎంపీ కేంద్రాన్ని తనిఖీ చేయగా ఈ విషయం భయపడి ఒకటే చెప్తున్నా, మీ చుట్టుపక్కల ఏరియాలల్లో ఎవరన్నా ఆర్ఎంపీలు ఓన్లీ వాళ్ళు ఏం చేయాలంటే ప్రథమ చికిత్స చేయాలి, ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలి. అంటే మీకు దెబ్బ తగిలితే కట్టుకట్టడం కానీ, ఏదైనా నొప్పి ఉంటే సిపిఆర్ చేయడం కానీ, ఇంకేమైనా చిన్న వాటి ఇంజెక్షన్ వేసే అధికారం వాళ్ళకి లేదు. వాళ్ళు సర్టిఫైడ్ డాక్టర్ కాదు. ఇంకోటి, వాళ్ళేమో ప్రిస్క్రిప్షన్స్ రాసి పక్కన బీరువాలకి వెళ్ళి ఆ బీరువాలకి వెళ్ళి మెడిసిన్స్ తీసుకొచ్చి ఇది తీసుకురా, ఇది తీసుకురా, ఇవి తీసుకురా, మెడిసిన్స్ ఇవి తీసుకురా అని చెప్పి వీళ్ళే పెద్ద పెద్ద ఎంబీబీఎస్ డాక్టర్ల కన్నా పెద్ద అదైనట్టుగా మెడల స్టెథోస్కోప్ వేసుకొని ప్రిస్క్రిప్షన్ రాసి ఈ టానిక్ 150, ఈ ట్యాబ్లెట్ షీట్కు 100 అని చెప్పి షీట్లుగా ట్యాబ్లెట్లు మొత్తం డబ్బాలుగా మెడిసిన్స్ అమ్ముతున్నారు. వీళ్ళకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటే అసలు ఏజెన్సీ వాళ్ళని అడగాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అసలు ఏ మెడికల్ షాప్లో కూడా ఒక మందు బిల్ల బయట చేయడానికి లేదు. డ్రగ్ నియమ నిబంధనల ప్రకారం, ఈ యొక్క చట్టం ప్రకారం వాళ్ళు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తేనే ఆ ప్రిస్క్రిప్షన్ చూసి మందుల షాప్ ఇవ్వాలి, మందుల షాప్ వాళ్ళు. కానీ ఎవరు పడితే వాళ్ళు మందులు ఇస్తాను. నిజంగా మందుల షాప్లో సర్టిఫికేట్ బి ఫార్మసీ, డి ఫార్మసీ, ఎం ఫార్మసీ చేసిన సర్టిఫికేట్ ఎవరిదో ఉంటుంది. ఇక్కడ కూర్చొని మెడిసిన్ షాప్ నడుపులు ఉంటారు. వాళ్ళకు కొంచెమైనా బుద్ధి ఉండాలి. మీరు ఏమంటే ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఇంకా ఆర్ఎంపీల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు అంటే ఆర్ఎంపీలు మా పిఎంపీ సంఘాన్ని అవమానిస్తున్నారు, మా పిఎంపీలను ఆర్ఎంపీలు మేము సర్టిఫైడే, మేము ప్రథమ చికిత్స ఇస్తాం. మరి మీరు ప్రథమ చికిత్స ఇస్తే మీ దగ్గర టాబ్లెట్స్ ఎందుకు ఉంటాయి, టానిక్లు ఎందుకు ఉంటాయి, గ్లూకోజ్ ఎందుకు ఉంటాయి, మీ దగ్గర బెడ్లు ఎందుకు ఉంటాయి, మీరు నడులకు ఇష్టం ఉన్నట్టు ఇంజక్షన్లు ఎందుకు కొడతాను, గొడ్లు అనుకుంటానా మనుషులు అనుకుంటానా? వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంజక్షన్ కొడుచుడు 150 రూపాయలు తీసుకోండు, 4-5 మందు పిల్లలు ఇచ్చుడు ఇంకో 200, అంటే 500 రూపాయలు సమర్పయామి. అధిక డోసేజ్ ఇవ్వడం వల్ల కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి, హార్ట్లు ఫెయిల్ అవుతున్నాయి. చాలామందికి ఎందుకు ఈ మధ్య హార్ట్ ప్రాబ్లంలు, కిడ్నీ ప్రాబ్లంలు ఎందుకు వస్తున్నాయంటే ఆర్ఎంపీలే కారణం. ఇంకా జిల్లాలో విషపూరితమైన మందులు అధిక మోతాదు వినియోగిస్తే ప్రమాదం అని తెలిసిన అనేక రకాల మాత్రలు అడగగానే ఇచ్చేస్తుంటారు. 1-2కు పరిమితం కాదు, 10ల కొద్ది విక్రయిస్తుంటారు. ఇంకా పలానా ఆర్ఎంపీ దగ్గరికి పోయేటితోటి అబ్బా ఒక్కడే రోజుకి పోయిందా, ఇంకా ఎంబీబీఎస్ డాక్టర్ గారి దగ్గరికి పోతే ఆ డాక్టర్ ఏమి ఇచ్చిండో ఏం కదో, అసలు నాకు వారం రోజులైనా నాకు తగ్గలే జ్వరం, గీ ఆర్ఎంపీ దగ్గర పోతే చిటుక్కున తగ్గింది. ఎందుకు అని అంటే ఓవర్ డోసు ఇచ్చిండు. అంటే ఆర్ఎంపీలకు బాగా తెలివి ఉండి అట్లా ఇస్తలేరండి. వాళ్ళు అట్లాంటి డోసులు ఇవ్వడం వల్ల ఈ మందులు అమ్ముకుంటారు, మీరు తొందరగా తగ్గిందని ఎప్పుడు ఆయన దగ్గర పోయి మీకు వాడిక పట్టుకున్నట్టు అవుతుంది. ఇంకా వాడికంటే తెలుసు కదా, ఇంకా ఖాతా లెక్క. ఇంకా ఎంబీబీఎస్లో ఏం చేస్తారంటే 100% ఉన్న వ్యాధిని ఏం చేస్తారంటే ఒక్కటేసారి జీరోకి తీసుకురారు. 70%, 40%, 30%, 0% అని ఒక 4-5 రోజులు తగ్గిస్తారు. ఎందుకనంటే గ్రాడ్యువల్గా క్రమంగా తగ్గిస్తారు. ఒకటేసారి నువ్వు 10 అడుగుల దూరం దుంకుతావా, ఏమవుతుంది, దుంకుతే 2 కాళ్ళు ఇరుగుతాయి. సో ఈ మెడిసిన్స్ కూడా అంతే, ఒక్కటే రోజు హై డోస్ ఇస్తే నీకు తగ్గుతుంది, అది ప్రాణాల ముప్పుకు కూడా వస్తుంది. విక్రయిస్తున్నారు. సూది మందు మాత్రలు సూచించే అర్హతలు లేని ఆర్ఎంపీ పిఎంపీలకైతే లెక్కే లేదు. జిల్లా కేంద్రంలోని 2-3 దుకాణాల నుంచి నిత్యం వారు సంచుల కొద్దీ తీసుకెళ్ళడం తరచూ కనిపిస్తుంది. ఇక్కడ ఏం చెప్తా అంటే ఏజెన్సీ వాళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళు ఏం చేస్తారు చెప్పానా అంటే, నేను గమనించిన కొన్ని దిక్కులల్లా వీళ్ళు డైరెక్ట్ ఏజెంట్స్ కాడికి పోరు, ఏజెంట్స్ వాళ్ళు వీళ్ళ దగ్గర ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే మనకు ఏదైతే ఫుడ్ డెలివరీ వస్తుందో చూసినావా, సేమ్ గట్లనే ఆ ఫుడ్ డెలివరీ జొమాటోలో ఏ విధంగా వస్తుందో ఆ జొమాటోలో ఫుడ్ డెలివరీ వచ్చినట్టుగానే వీళ్ళు ఏం చేస్తారంటే షార్ట్కి వస్తారు. షార్ట్కి వచ్చి ఎవరు చూడ ముందుకు ఆ మెడిసిన్స్, టానిక్లు, టాబ్లెట్లు, ఇంజక్షన్లు, గ్లూకోజ్లు అవన్నీ ఇచ్చి దొడ్డిదారిన వచ్చి వెనక్కి వచ్చి ఇచ్చిపోతారు. వీళ్ళు తీసుకెళ్ళి అడబెట్టుకుంటారు. వీళ్ళకి ఏమనిపిస్తుంది జనాలకంటే, డాక్టరు అచ్చుడితోటే మంచిగా ఇంజక్షన్ ఇస్తాడు, టాబ్లెట్ ఇస్తాడు, 2 రోజులనే, ఎందుకంటే 100 రూపాయలనే అయిపోతుంది కదా అనుకుంటారు. కానీ ఆ 100 రూపాయల ట్రీట్మెంట్ కోసం చూసుకుంటే రాను ఏమవుతుంది అంటే లక్షలు పెద్ద హాస్పిటల్కి సమర్పించాల్సి వస్తుంది. ఓవైపు తెలంగాణ మెడికల్ కౌన్సిల్, మరోవైపు ఔషధ నియంత్రణ విభాగం ఇరువురు ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆర్ఎంపీ కేంద్రాలు, ఔషధ దుకాణాలపై చర్యలు చేపడుతున్నారు. అయినా పూర్తి స్థాయిలో మార్పు రావడం లేదు. నిత్యం ఎక్కడో చోట అనుమతి లేకుండా ఔషధాలు
విక్రయించడం, అర్హత లేకుండా వైద్యం చేయడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇంకా జిల్లాలో 500 ఔషధ దుకాణాలు ఉన్నట్టు సంబంధిత శాఖ అధికారి చెప్తున్నారు. ఇవి వారి నమోదు చేసుకున్నవి మాత్రమే. నిబంధనలకు విరుద్ధంగా డ్రగ్ లైసెన్సు, ఫార్మసిస్టు లేకుండా నిర్వహిస్తున్న వారు సైతం మారుమూలతో పాటు జిల్లా కేంద్ర సమీపంలో పట్టణాల్లో ఉన్నట్టు 2 రోజుల కిందట ఔషధ నియంత్రణ అధికారులు చేసిన ఆకస్మికత దాడుల్లో తేలింది. నస్పూర్లో దుకాణాన్ని ప్రస్తుతం చీజ్ చేయగా ఇలాంటి జిల్లాలు అనేక. ఇంకా నన్ను అడిగితే మస్తు చూపిద్దాం. మరి నేను వాడు డి ఫార్మసీ చేయడు, బి ఫార్మసీ చేయడు, ఎం ఫార్మసీ చేయడు. ఇంకా ఆడేదో పెద్ద ఫార్మసిస్ట్ అయినట్టుగా ఈ ట్యాబ్లెట్ ఇది తీసుకో అని చెప్పి వచ్చే వాళ్ళతో సొల్లు గార్చుకుంటే మెడిసిన్స్ ఇస్తారు. ఇంకా నేను పేర్లు చెప్పగానే అలాంటి సొల్లు గాలేలా షాపులను కూడా మూసిపారేయాలి. నకరాలు చేస్తాను. మీరు చదివింది ఏంద్రబాయ్? మీరు చదివింది 10th క్లాసు. మీరు మాత్రం ఏదో ఫార్మాసిస్ట్ లెక్క బిల్డప్ ఇచ్చుకుంటా మెడిసిన్స్ అమ్ముతారా? సిగ్గుండాలి మీకు. ఇంకేమైనా వేరే వ్యాపారం చేసుకొని చిల్లర కొట్లు పెట్టుకోండి. మీరు ఎవటి ఎక్స్పైర్ అయిన మందులు అమ్ముతున్నాడు ఒక్కొక్కడు. ఎక్స్పైర్ అయిన మందులు శాంపిల్స్ ఈ మన ఎవరు మెడికల్ రిప్పులు ఉంటారు కదా, మెడికల్ రిప్పులు ఇంకో మాకు ట్యాబ్లెట్స్ వాడండి అని ఫస్ట్ శాంపిల్స్ ఇస్తారు. ఆ శాంపిల్స్ ఏం చేయాలి? పేషెంట్లకు ఇవ్వద్దు. అవి వీళ్ళు శాంపిల్ నిజంగానేనా అని చెప్పి డాక్టర్ దృష్టి తీసుకుపోవాలి. ఆ శాంపిల్ని కూడా అమ్ముకుంటూ ఉంటారు కక్కుర్తిలో వాళ్ళ కమాండలంగాళ్ళు. అంత కక్కుర్తిగాలు ఉంటారు. మరి ఇక్కడ త్వరలోనే మరోసారి తనిఖీలాట. శ్రీనివాస్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు. ఇక్కడ ఆల్రెడీ నస్పూర్లో ఆకస్మికంగా దాడి చేస్తే సర్టిఫికెట్ ఉన్న వ్యక్తి లేడు. ఇంకా కొంతమంది మన మిత్రులు ఏం చేస్తారు, ఫార్మాస్ చదువుకున్న వాళ్ళు వేరే జాబులు చేసుకుంటా ఈ సర్టిఫికెట్ వాళ్ళకి ఇస్తే సంవత్సరానికి నెలకు 2,000 చొప్పున ఆ సర్టిఫికేట్ వాడుకున్నందుకు 24,000, తక్కువ 15 నుంచి 24,000 ఇస్తున్నారు. ఆ సర్టిఫికేట్ పెట్టుకుంటాడు. ఈ 10th క్లాస్ ఫెయిల్ అయినోడు మెడికల్ షాప్ నడుపుతాడు. నస్పూర్లో అట్లా సీజ్ చేసిందంట. చాలా ఉన్నాయి. ఇంకా ఎందుకులే వాళ్ళ కడుపు కొట్టుడు ఊకుంటే మరి కకృతిగాలు తయారైనలు, కంత్రిగాలు తయారైనలు. ఇంకా ఎందుకులే అని చెప్పి వదిలేస్తాను వాళ్ళను. ఆర్ఎంపీ పీఎంపీలు అనుమతి, అర్హత లేని వైద్యమే కాదు ఔషధాలు విక్రయిస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి. గతంలో చేపట్టిన తనిఖీల్లో అలాంటి వారిని చాలా వరకు కట్టడి చేశాం. త్వరలో జిల్లా వ్యాప్తంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారంట. సో శ్రీనివాస్ గారు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు. త్వరలో మరోసారి ఈయన ఎయిమ్స్ డాక్టర్ హాస్పిటల్ ఉన్నట్టున్నారు. ఆయన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు. ఇక్కడనే ఉంటారు సారు. ఎయిమ్స్ హాస్పిటల్ డాక్టర్ ఉన్నట్టున్నారు ఆయన శ్రీనివాస్ గారు. మొత్తానికైతే వాటిని పైన చర్య తీసుకుంటా అని చెప్పి నిజంగా ప్రజలకు కరెక్ట్ ఒకటే చెప్తున్నా. ఆర్ఎంపీ డాక్టర్లు ఎంబీబీఎస్ లెక్క ప్రిస్క్రిప్షన్ రాయడానికి వీల్లేదు. బెడ్లు పెట్టుకొని గ్లూకోజ్ పెట్టడానికి వీల్లేదు. అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ తప్ప వేరే ట్రీట్మెంట్ చేయడానికి లేదు. ఇది ఆర్ఎంపీలు పీఎంపీల గురించి. ఇంకా మెడికల్ షాపులు మీకు తెలుసో లేదో, మెడికల్ షాప్ మెయింటైన్ చేసే లెవెల్ అయినా తక్కువ డి ఫార్మసీ చేయాలి. 2 years కోర్సు డి ఫార్మసీ, డిప్లొమా ఇన్ మెడిసిన్ అని ఉంటుంది. డిప్లొమా ఇన్ ఫార్మసీ అది చేయాలి. లేదా 4 సంవత్సరాల బి ఫార్మసీ కోర్సు చేయాలి. ఓకేనా? ఎం ఫార్మసీ 2 సంవత్సరాలు ఎం ఫార్మసీ. ఈ కోర్సులు ఉన్న వాళ్ళు మాత్రమే మెడిసిన్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేసి ఇవ్వడానికి అర్హులు మాత్రమే. ఇంకా 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు, కొక్కోళ్ళుగా ఉన్నోళ్ళు ఎవరో వాళ్ళ దగ్గర నీకు నెలకు 15 సంవత్సరానికి 15,000 20,000 ఇస్తాను దండం పెట్టుకొని ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇంకా ఇట్లా తలిగిస్తారు. మీరు ఒకసారి చూడండి ఆ మెడికల్ షాప్లో ఆ సర్టిఫికేట్ల ఫోటోలు ఉన్నోడే మెడికల్ షాప్ నడుపుతున్నారు. ఇంకా నేను అనుడు కాదు, మీకు తెలుసు ఎవరెవరు నడుపుతున్నారు. ఇంకా అంటేనేమో మళ్ళీ ఈ రకంగా అన్నారని చెప్పి అంటారు. మరి తప్పులు చేస్తూ అనకపోతే ముద్దు పెట్టుకుంటారు ఎవడన్న. ఇంకా నస్పూర్లో ఆసుపత్రి లేకుండా ఔషధాలు విక్రయిస్తున్న కేంద్రాన్ని సీజ్ చేసిన అధికారులు అంట. ఇంకా చూసినలా ఇంకా ఏం లేదు. ఇంకా నేను ఇంతకుముందు మాట్లాడతాను. ఇట్లాంటి వాళ్ళే వీళ్ళ వల్ల మీరు బతుకుదెరు కోసం పెట్టుకుంటారు కానీ కొందరికి బతికే లేకుండా పోతుంది. ఎందుకు నీ మధ్య మాట్లాడుతున్నా అంటే గతంలో ఆర్ఎంపీలు ఇవ్వబట్టి ఇట్లా అసలు మొన్న ఎక్స్పైర్ అయిన మెడిసిన్స్ ఇవ్వబట్టి నస్పూర్లో ఒక వివాహం చనిపోయిందట. ఓవర్ డోసు ఇంజక్షన్ ఇవ్వబట్టి గ్లూకోజ్ పెట్టబట్టి 2 మహిళలు చనిపోయినట. మొన్న ఈ మధ్యన నెల 2 నెలల క్రితం ఆ వార్తలు చేయబట్టి నాకు కొంత ఆవేశంగా మాట్లాడుతున్నా. మార్పు తీసుకొస్తాం చందన జిల్లా ఔషధ నియంత్రణ అధికారి, డ్రగ్ ఇన్స్పెక్టర్ అంట. జిల్లా అధికారిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తరచూ ఫార్మసీ నిర్వాహకులకు అవగాహన ఉన్నాం. అనుమతి అర్హత లేకుండా ఔషధ దుకాణాలు ఏర్పాటు చేసుకోవడం, మందులను విక్రయించడం చేయరాదని హెచ్చరిస్తూనే ఉన్నాం. చాలా మందిలో మార్పు తీసుకొచ్చాం. తప్పనిసరిగా ఫార్మసిస్టు ఉండాలని సూచిస్తున్నాం. వారు ఎప్పటికప్పుడు గడువు పెంచుకుంటున్నారంట. ఇంకా చూసినలా మేడం చెప్తుంది. మేడం మరి బాగా మీకు డబ్బులు వస్తాయంట. మిమ్మల్ని అంటలేని మేడం ఇక్కడ నిజంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ డ్యూటీ ఏం తెలుసా? జిల్లా మొత్తానికి ఒక్కరే ఉంటారు. 500-600 మెడికల్ షాపులు ఉంటాయి. ఈ మెడికల్ షాపును తనకి ఇవ్వకుండా ఉంటా, నాకు ఎంత ఇస్తావు? సంవత్సరానికి 50,000 ఇవ్వాలి. ఒక్క మెడికల్ షాప్ వాళ్ళు 50,000 ఇవ్వాలి. ఎందుకనంటే
చాలామంది మెడికల్ ఫార్మసిస్ట్ వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఏందే మీ దందా అని అంటే ఇంకా డాక్టర్లకు అన్ని ఇంకొక కడుగుడు తప్ప అన్ని పనులు మేము చేస్తాం, ఎందుకంటే వాళ్ళు మా మెడిసిన్స్ రాస్తారు కాబట్టి మేము వాళ్ళకి అన్ని పనులు చేస్తాం. ఆఖరికి డాక్టర్ వస్తానంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కారు తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేది కూడా ఈ మెడికల్ షాపులు నడపటోళ్ళు అవుతారు, ఎందుకంటే పక్కన డాక్టర్ హాస్పిటల్ ఉంటుంది, వీళ్ళకి మెడిసిన్స్ రాస్తారు కాబట్టి. ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్ మరి మీ దగ్గర రారనే ఈ ఎక్స్పైర్ అయిన మందులు ఎందుకు ఇస్తానులే, సింగరేన్లా ఇచ్చిన మందులు ఉంటాయి కదా, ఆ మందులను తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తే కూడా వీళ్ళు అమ్ముతారు, శాంపిల్స్ కూడా అమ్ముతారు. అవన్నీ అసలు అమ్మద్దు, నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతారు. మరి మిమ్మల్ని ఎవరు పట్టించుకోరంటే ఏమున్నదన్న డ్రగ్ ఇన్స్పెక్టర్కు నెలకు 20,000, సంవత్సరానికి 30,000, 50,000 ఇస్తామని ఒక 4-5 సంవత్సరాల క్రితం, నేను ఈ రిపోర్టర్ కాకముందు, నాకు దీని గురించి తెలియకముందు, నేను ఒకప్పుడు జాబ్ చేసేటప్పుడు ఇదే మంచిర్యాల జిల్లాలో చాలామంది మెడిసిన్ షాప్ వాళ్ళు చెప్పిండ్రు. అప్పుడు డ్రగ్ ఇన్స్పెక్టర్ అంటే తెలంగాణ రాకముందు ఆదిలాబాద్ నుంచి వచ్చేటోళ్ళంట. సో ఒక్కొక్క డ్రగ్ ఇన్స్పెక్టర్కు ఒక్కొక్క షాప్ వాళ్ళు 50,000 ఇస్తే ఈ 500 షాపులు అంటే దాదాపు అవే సంవత్సరానికి 2.5 కోట్లు 3 కోట్ల ఆదాయం అవుతుంది. ఈ మేడం తీసుకుంటుందని అంటలేను, గతంలో ఈ విధంగా జరిగిందని చెప్తున్నా.